సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బతుకమ్మకి 5 రకాల నైవేద్యాలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా అండి. ముందుగా నేను పిండి ముద్ద అండి ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటాయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి. వేసుకొని వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడనివ్వద్దు. ఇలా స్లోగా వేయించుకోవాలండి. కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేగిపోతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పిండిలాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే పిండి పట్టుకోవాలండి మిక్సీ. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పిండిని. వేయించిన బియ్యాన్ని ఇలా ఈ విధంగా మెత్తగా ఉండాలండి. పిండి ఈ విధంగా పట్టుకొని పెట్టుకోవాలండి. ఇందులో నెక్స్ట్ నేను పల్లె పొడి యాడ్ చేస్తున్నానండి. పల్లీలను వేయించి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు అవి ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా లేదండి, కొంచెం బరకగా. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఇందులో చాలా బాగుంటుందండి పల్లి పొడి యాడ్ చేస్తే. మధ్య మధ్యలో ఇట్లా వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. చక్కెర పొడి వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను 1.5 వేస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసుల చక్కెరని పొడి పట్టుకొని వేసుకోవాలండి. చూడండి, 1.5 గ్లాసు వేస్తున్నానండి నేను. మెత్తగా ఉండాలండి షుగర్ పౌడరు. 1.5 హాఫ్ గ్లాసు కూడా వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి స్వీట్గా. ఇలా మొత్తం వేసి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. షుగరును పిండి అన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనిలోకి నెయ్యి అండి. 1 గ్లాస్ నెయ్యి తీసుకున్నానండి. 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 3 లేదా 4 ఇలాచీని దంచి వేసుకోవాలండి. చూడండి, ఒక 3 తీసుకున్నాను. వీటిని కొంచెం దంచి ఇందులో వేసేసి వేడి చేసుకో. దీంట్లో ఇలాచీ వేసేసి వేడి చేసుకున్న తర్వాతనే మనం ఆ పిండిలో వేడిది వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇలా వేసి దీన్ని వేడి చేసుకుందామండి మనం. అంతే అండి. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి వేడిన తర్వాతనే ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా వేసుకుంటూ కాలుతుందండి. జాగ్రత్తగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి. నెయ్యి వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా వేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా వేసుకుంటూనే కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా మనకు లడ్డూలు చుట్టడానికి వచ్చే వరకు వేస్తూ ఉండాలండి నెయ్యి అనేది. చూడండి, ఇలా పిండిని కూడా ఇలా నలుపుతూ ఉండాలండి. మంచి చక్కగా వస్తాయండి లడ్డూలు. పిండి ముద్దలు అంటారండి, బియ్యం పిండి ముద్దలు. చూడండి, ఇలా నలుపుతూ ఉండాలి. ఇలా నలుపుతూ
నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకు లడ్డూలు చుట్టడానికి వచ్చే వరకు ఇలా నెయ్యి యాడ్ చేస్తూ నలుపుతూ ఉండాలండి పిండిని. అప్పుడే మనకు లడ్డూలు చక్కగా వస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. బతుకమ్మ పండగకి కంపల్సరీగా చాలా వరకు చేసుకుంటారండి తెలంగాణ సైడు. చూడండి ఈ విధంగా ఇలా ఇలా నెయ్యి పైన ఇలా పిండి వేస్తే తొందరగా చల్లారిపోతుందండి. అందుకోసం ఇలా వేస్తూ ఇలా నలుపుతూ ఉండాలండి పిండిని. చాలా బాగుంటాయండి లడ్డూలు మాత్రం. ఇలా వేస్తూ మనం నలుపుతూ ఉండాలి. నెయ్యి అంతా వేస్తూ చూడండి. ఇప్పుడు మనకు లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. చూడండి పిండి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇలా వేస్తే పిండి నెయ్యి తొందరగా చల్లారుతుందండి. వేడిగా ఉంటుంది కదా, అందుకోసం ఇలా నెయ్యి మీద ఇలా పిండి వేసుకుంటూ ఇలా నలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోతుంది. మనకు లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చండి. చూడండి ఇంతే అండి. ఇప్పుడు మనకు లడ్డూలు చక్కగా వస్తాయండి. ఇలా కొద్ది కొద్దిగా నలుపుతూ లడ్డూలాగా చేసుకోవడం అండి. చూడండి ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. ఇలా పెద్దగా చేసుకోవచ్చు, చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇలా అంటే గట్టిగా నొక్కుతూ చేసుకోవాలండి. లడ్డూల్ని విచ్చుకుపోకుండా ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోవాలండి. చక్కగా ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి లడ్డూలు మాత్రం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంతే అండి. అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకోవడం అండి. చాలా బాగుంటాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బొబ్బరి ముద్ద అండి. బొబ్బరి లడ్డు అంటారు. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని వీటిని కొంచెం మెత్తగా కాకుండా మరీ మెత్తగా ఉండదు, పలుగ్గా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉండొద్దండి, కొంచెం పలుగ్గా ఉడికించుకోవాలండి దీన్ని మనం. చూడండి ఇలా కొంచెం పలుగ్గా ఉడికించుకుంటే లడ్డూలు అనేది చక్కగా వస్తాయండి మనకి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం వీటిని లడ్డూలాగా ఎలా చుట్టుకోవాలో చూద్దామండి. రోలు ఉంటే రోల్లో వేసుకొని దంచుకోవచ్చండి. రోలు లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఒక బౌల్లో వేసుకొని దీన్ని మెత్తగా ఇలా మెదుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా నిదానంగా ఇలా మెత్తగా చేసుకోవాలండి. చూడండి ఇలా మనం మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కంటే హాఫ్ కప్ కొంచెం ఎక్కువ బెల్లం తురుముకొని వేసుకోవాలండి. దాన్ని కూడా ఇలా రెండు కలిసేలాగా మెదుపుకోవాలండి. ఈ విధంగా చూడండి ఇలా మెదుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకోవడమే అండి. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకోవడమే అండి. చూడండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. బతుకమ్మకు కంపల్సరీ చేసి పెడతారండి. చూడండి ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పెసర ముద్ద అండి. పెసర ముద్దలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. పెసర లడ్డు, పెసర ముద్ద ఏదైనా అనొచ్చండి. 1 కప్పు తీసుకున్నానండి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఉడికించుకోవాలండి. వీటిని కూడా పలుకులాగా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు లడ్డూలు చక్కగా చుట్టుకోవడానికి వస్తాయండి. చూడండి ఒక బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకొని పలుకులాగా ఉడికించుకోవాలండి. దీన్ని మెత్తగా అయితే లడ్డూలు రావండి. చూడండి ఇలా కొద్దిగా పలుకులాగా ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని లడ్డూలు ఎలా చుట్టుకోవాలో చుట్టుకుందాం. దీన్ని అన్నింటి ఒక బౌల్లో వేసుకొని దీన్ని మెత్తగా మెదుపుకోవాలండి. చూడండి ఈ విధంగా రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. చూడండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 కప్ కంటే ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకొని రెండు కలిసేలాగా మెదుపుకోవాలి. చూడండి ఈ విధంగా మెదుపుకోవాలండి. రోలు ఉంటే రోట్లో వేసుకొని దంచుకుంటే చక్కగా వస్తాయండి. చూడండి ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుందండి.
మొత్తం కలిసేలాగా మెదుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. చాలా బాగుంటాయండి. ఇలా చుట్టుకొని వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇంతే అండి. చూడండి ఇలా చుట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ ఇలానే చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సత్తు ముద్ద అండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. మొక్కజొన్నలు ఒక కప్పు తీసుకున్నానండి. ఎండిన మొక్కజొన్నలు అండి. చూడండి ఒక కప్పు తీసుకున్నాను. ఇలా తీసుకొని వీటిని వేయించుకోవాలండి. పొట్టు ఏం లేకుండా చెరుక్కొని మంచిగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి, మాడనివ్వద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా మనకు కలర్ మారే వరకు వీటిని వేయించుకోవాలండి. సత్తు ముద్ద చాలా మంచిదండి, హెల్త్కి కూడా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మొక్కజొన్నలు ఉంటే. చూడండి ఇలా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. బరకగా ఉండొద్దండి, మెత్తగా ఉండాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి యాడ్ చేస్తున్నానండి. వేయించి పెట్టుకున్న పల్లీల పొడి. మెత్తగా ఉండొద్దండి, ఇది కొంచెం బరకగా ఉండాలి. అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి రెండిటి. ఇలా ఈ రెండు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుందామండి. షుగర్ పౌడర్ అండి, యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ పిండికి షుగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా నిదానంగా స్లోగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు నెయ్యిని కూడా వేడి చేసుకోవాలండి. ఇలాచీ వేసుకొని వేడి చేసుకున్న నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టుకోవాలండి. చూడండి ఇలా నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకు లడ్డూలు చక్కగా వస్తాయండి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు లడ్డూలు చుట్టడానికి వచ్చేటప్పుడు దాకా ఆ నెయ్యి అనేది వేస్తూ ఉండాలండి, వేడి చేస్తూ. చూడండి ఈ విధంగా ఒక కప్పు నెయ్యి సరిపోతుందండి. ఈ విధంగా ఇలాచీ వేసి వేడి చేస్తే మనకు స్మెల్ మంచిగా ఉంటుందండి. లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా వేసుకుంటూ ఇలా మెదుపుతూ ఉండాలండి పిండిని. అప్పుడే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి చక్కగా వస్తాయండి. చూడండి ఇలా నెయ్యి అంతా వేసేసి లడ్డూలు చుట్టుకోవాలండి. పిండి ఎంత మెదిపితే అంత చక్కగా వస్తాయండి. విచ్చుకుపోవండి లడ్డూలు అనేవి, విరిగిపోకుండా చక్కగా గట్టిగా ఉంటాయండి. స్మూత్గా ఉంటాయండి, మరీ గట్టిగా ఏమి ఉండవు. చూడండి ఇలా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా మంచిగా మెదుపుకోవాలండి. చూడండి ఇలా మెదుపుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలండి. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా, ఎలా అయినా చుట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవడమే అండి. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. చూడండి ఇలా నిదానంగా చేసుకోవాలండి. ఇంతే అండి. ఇలా తిప్పుతూ ఉంటే గట్టిగా అవుతుందండి, చుట్టూ మొత్తం గట్టిగా వస్తుంది. ఇలా అన్నీ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మొక్కజొన్నలు మనకు చాలా హెల్తీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. చిన్న చిన్నగా కూడా చుట్టుకోవచ్చు అండి. ఇలా చుట్టడం రాకపోతే చూడండి ఇలా దాన్ని రొటేట్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుతూ గట్టిగా నొక్కుతుంటే లడ్డు అనేది విరిగిపోకుండా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలానే అన్నీ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సత్తు ముద్దలు
రెడీ అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈరోజు పాకం లేకుండా పల్లీల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత 2 కప్పుల పల్లీలు అండి. ఈ కప్పుతోటి 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నాను. 2 కప్పులు అండి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. ఇలా మెల్లిగా ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వద్దు, స్లోగా మంచిగా వేయించుకోవాలండి. మాడనివ్వకుండా ఇలా 2 వైపులా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, మరి మాడనిస్తే బాగోదండి. అందుకోసమే ఇలా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా అవుతాయండి. ఇప్పుడు ఇవి చల్లారినాక మనం వీటి పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాసేపు చల్లారనిద్దామండి. చల్లారాక ఇలా పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. పొట్టు అంతా తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఇందులో బెల్లం అనేది యాడ్ చేయాలండి. ఫస్ట్ యాడ్ చేయొద్దు, ఒకసారి మిక్సీ పట్టిన తర్వాతనే మనం బెల్లం అనేది యాడ్ చేయాలండి. చూడండి, 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నానండి. ఇలా వేసుకొని ఇప్పుడు 2 మంచిగా మిక్స్ పట్టుకోవాలండి. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం మిక్స్ పట్టేసుకుని సరిపోతుందండి. ఇలా దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని లడ్డూలాగా చేసేసుకోవడమే. పాకం ఏం అవసరం లేదండి, చక్కగా వస్తాయండి మనకి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుందండి మనకి. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పల్లీల లడ్డు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు పాకం ఒక్కొక్కసారి ఉండలుగా రాకుండా ఉండేటప్పుడు ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వస్తుంది లడ్డు. మనం ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంతే అండి. చక్కగా లడ్డు రెడీ అయిపోయిందండి. ఇలానే అన్నీ చేసేసుకోవాలి. చూడండి, పాకం అవసరమే లేదండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి లడ్డూలు. ఇలా ఈ 5 రకాల నైవేద్యాలని సద్దుల బతుకమ్మకి ట్రై చేసి చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.